హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన శుక్రవారం బోధించిన బోధన ఎంతమందికి గుర్తుంది? ఏమని బోధించాం? దేని గురించి చెప్పాము? ప్రేయర్స్. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఓకే, ఇది టాపిక్. ఆయన మనల్ని నడిపిస్తాడని టాపిక్. ఎక్కడ ఎండ్ చేసాము? ఎక్కడ ఎండ్ చేసాము? గుర్తు తెచ్చుకోండి. ఎక్కడ ఆపేసాము? చెప్పేంత వరకు వర్షిప్లో లీడ్ చేద్దాం. గుర్తు తెచ్చుకోండి. ఉన్నవాళ్ళు గుర్తు తెచ్చుకోండి. లేదే అట్లా. I was explaining a story and we stopped and I said this will be continued on Sunday. So where did I stop? Yes, sister? Wilderness. Yes, exactly. Wilderness. I was talking about? No, that was not a topic. Wilderness is okay. Who was walking in the wilderness? అది అయిపోయిందంట. అది that was not my sermon. That was my testimony. నేను సాక్ష్యం గురించి చెప్తలేను. నేను ఏమన్నానంటే ఆ రోజు సాక్ష్యము, ఎప్పుడైతే ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ని ప్రజల్ని దేవుడు మోషే ద్వారా తీసుకొచ్చారో, ఆ సర్మన్ ఎప్పుడైతే నేను ప్రిపేర్ చేశానో, దేవుడు ఆత్మలో నన్ను అక్కడ తీసుకుపోయి చూపించాడని చెప్పాను. అది సర్మన్ ఎట్లా అవుతుంది? బట్ ఐ స్టాప్ సమ్వేర్ ఇన్ ద సర్మన్. ఐ వాస్ టాకింగ్ అబౌట్ హూమ్. ఎవరి గురించి మాట్లాడుతున్నా ఆ రోజు? నో. ఓకే ఓకే. అండ్ ఓకే, ఏమని మాట్లాడాను అబ్రహాం గురించి? దే వర్ మేకింగ్ ఐడల్స్. తండ్రిని విడిచి. ఓకే, వస్తుంది ఇప్పుడు జ్ఞాపక శక్తి. నాస్తా చేయలేదా? నేను నాస్తాలో చికెన్ చేసి వచ్చారా? మైండ్ అంతా కోడి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, Sarah was taken away by whom? Okay, and that's it. Who walked in an unknown way? ఎరుగని మార్గంలో దేవుడు ఎవరిని నడిపించాడు? రాసుకోండి. ఫస్ట్ వన్, రెండు మార్గాల గురించి చెప్పాలనుకుంటున్నాను. 2 మార్గాల గురించి చెప్తాం. ఒకటి, ఎరుగని మార్గంలో ఆయన నడిపిస్తాడు. హీ విల్ లీడ్ us ఇన్ అన్ అన్నోన్ వే. ఎరుగని మార్గంలో అయినా మనల్ని నడిపిస్తాడు. రెండోది రాసుకోండి.
హల్లెలూయా. సమాధానమైన మార్గంలో నడిపిస్తాడు. రైటా? సమాధాన మార్గంలో నడిపిస్తాడు. మొదటిది ఎరుగని మార్గంలో, తెలియని మార్గంలో నడిపిస్తాడు. రెండోది సమాధానమైన మార్గంలో నడిపిస్తాడు. మొదటిది హాఫ్ చెప్పాను, ఎరుగని మార్గంలో నడిపించబడడం. ఎరుగని మార్గంలో నడిపించబడడం. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ నుండి దుబాయ్కి వెళ్ళమంటే వెళ్తారా? మీకు తెలీదు, ఫ్లైట్లు లేదు, ఏం చేస్తారు? వెళ్ళరు. మీ ఆలోచన ఏముంటాయి? నాకు మార్గం తెలియదు, నేను వెళ్ళానంటారా? వాట్ విల్ బీ యువర్ రియాక్షన్? వాట్ విల్ బీ యువర్ థాట్స్ వెన్ సంబడి ఈస్ టెల్లింగ్ యూ టు గో టు దుబాయ్? దుబాయ్ కూడా కాదు, నువ్వు అక్కడ వెళ్ళు. ఎక్కడ వెళ్ళు? ఎక్కడికి వెళ్ళు? ఇఫ్ ఒకవేళ నీతో పాటు దుబాయ్ షేక్ ఉన్నాడు అనుకోండి, మనం దుబాయ్కి వెళ్దామంటే మీరేం చేస్తారు? ఫ్లైట్లు లేవు, మనం దుబాయ్కి వెళ్దామని షేక్ అంటున్నాడు, మీరేం చెప్తారు? వెళ్దామని చెప్తారు. ఎందుకు? ఏదో ఒకటి చేస్తాడు. జట్టును పిలిపిస్తాడేమో, ఆయన సొంత జట్టు ఉందేమో, ఆయనకు సొంత ఫ్లైట్ ఉందేమో. రైట్? సో ఎరుగని మార్గంలో మనము నడవలేము. మనకు తెలియని మార్గంలో మనము నడవలేము. అబ్రహాముని ఇదంతా అయిన తర్వాత దేవుడు అబ్రహాంని గెరారు వెళ్ళమన్నాడు. అక్కడ భయంకరమైన కరువు, భయంకరమైన ప్రాబ్లమ్స్. అక్కడ వెళ్ళమన్నాడు. ప్రక్కన లోతు అంటాడు, బాబాయ్ నేను నిజంగా దేవుడు గెరారు వెళ్ళమన్నాడా? ఇక్కడ రమ్మన్నాడా? దేవుడే రమ్మన్నాడా? అబ్రహాం అంటాడు, ఒరే అవునరా, దేవుడే ఇటు రమ్మని అన్నాడు, దేవుడే పంపించాడు. బాబాయ్ నాకు తెలియక అడుగుతాను, దేవుడు 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 అని అందరు దేవుడు దేవుడు అంటారే, మరి దేవుడు ఉంటే మంచి జరగాలి కానీ చెడు ఎందుకు జరుగుతుంది? నాకేమో డౌట్, లోతుకేమో డౌట్ వస్తుంది. దేవుడు అంటున్నాడు కదా, దేవుడు చెడు చేయడు కదా, మంచిది చేస్తాడు కదా. తెలియక అడుగుతున్నాను. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఇక్కడ పంపిస్తే ఈ కరువు ఎందుకు? మనం వేదన ఎందుకు పడాలి? మనం బాధ ఎందుకు పడాలి? ఫర్ ఎగ్జాంపుల్, సీఎం కేసీఆర్ గారు లంచ్ ఏర్పాటు చేస్తున్నాడు అనుకోండి. లంచ్ ఏర్పాటు చేస్తే వందల వేల సంఖ్యల మంది వచ్చారనుకోండి. అక్కడ 100 మందికి వండితే 100 మందికి వండారనుకోండి, ఎంతమంది తినొచ్చు? ఎగ్జాంపుల్, 100 మందికి వండితే 200 మెంబర్స్ తినొచ్చు. 100 షీఈస్ ఇన్ స్పిరిచువల్ డైమెన్షన్. అమ్మా పొద్దున్నది 100 మందికి 100 మందికి వండితే 200 మంది తినొచ్చా? 80 మంది కూడా తినలేరు సరిగా. వాట్ నాన్ సెన్స్. కేసీఆర్ గారు ఒకవేళ లంచ్ పెడితే ఎలా పెడతారు? అందరికి సరిపోయేంత తిండి ఇంకా మిగులుతుంది. 100 మంది 1000 మందిని పిలిచి 100 మందికి తిండి పెడతాడా? ఇక్కడ అదే దేవుడు, అబ్రహామా గెరారుకు వెళ్ళు. ఎందుకు? అక్కడ నీకు ఆశీర్వాదం ఉంది. అక్కడ ఏముంది? అస్సలు ఏముంది? అక్కడ కష్టాలున్నాయి, ఫేమన్, ప్రాబ్లమ్స్, కరువు. ఇప్పుడు లోతుకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, కేసీఆర్ గారు మనకు లంచ్ పెడితే 100 మంది తినేటట్టు పెడతాడా? ఇది కేసీఆర్ పెట్టలేదు.
నిన్ను దేవుడు చెప్పలేదు అని డౌట్. కానీ క్లారిఫికేషన్లో ఆయన క్లియర్గా అడుగుతలేడు, ఏయ్ బాబాయ్ నేను దేవుడు పంపించలేదు కదా, నేను దేవుడు పంపించలేదు కదా అడగలేడు. బాబాయ్ కదా, పెద్దోడు కదా. బాబాయ్ నిజంగా మమ్మల్ని దేవుడు ఆయన చూస్తున్నాడు కదా కష్టాలు, అక్కడ ఆ కరువు చూస్తున్నాడు. చూసి బాబాయ్ నిజంగానే దేవుడు పంపించాడా? అవునరా, నిజంగానే దేవుడు పంపించాడు నన్ను. నిజం చెప్పండి బాబాయ్, దేవుడు పంపించాడా మీరే వచ్చారా? నాకు ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. ఈ కరువును చూస్తే దేవుడు పంపించినట్టయితే లేదు, ఈ కష్టాలను చూస్తే దేవుడు పంపించినట్టయితే లేదు. ఏంటి అసలు? నాకైతే దిమ్మ తిరిగిపోతుంది బాబాయ్, మీరేమని అనుకోండి. లోతు ప్రాబ్లం ఇది. నేను అంటాను దేవుడు నడిపించే మార్గంలో కష్టాలు ఉంటాయి. దేవుడు నడిపించే మార్గంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దేవుడు నడిపించే మార్గంలో ఫ్యామిన్ ఉంటాయి, పెస్టిలెన్స్ ఉంటాయి. దేవుడు నడిపిస్తే అబ్బా నా రోడంతా బంగారమే అని అనుకోగలరు. కాదు, చెప్పేవాళ్ళు అబద్ధిక్కులు. Those who say that if you come to Jesus you will not have problem, it is a fake doctrine. I don't believe if you come to Jesus you will have a problem. కొంతమంది అంటారు దేవునిలో వచ్చేయండి మీకు కష్టాలు ఉండదు, మీకు బాధ ఉండదు. నేను అంటాను దేవునిలో వస్తేనే కష్టాలు బాధలు. ఎందుకు తెలుసా? ఇన్ని రోజులు మీరు సాతాన్ని వెంబడించారు, కష్టపెట్టలేదు సాతాను. ఎప్పుడైతే సాతాన్ని వదిలేసి దేవుణ్ణి నిజమైన మార్గాన్ని ఎన్నుకున్నారో సాతాను వదులుతాడా? నన్ను కాదని అటు వెళ్ళినావా, ఇక నేను కష్టాలు పెడతాను. పెట్టేది ఎవరు? అందుకే నేనేమంటున్నానంటే దేవుణ్ణిలో వచ్చే వారికి కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కానీ చివరికి విజయం మనదే. విక్టరీ బిలాంగ్స్ టు who said there is no family problems? Who said పాస్టర్కి ఏంలే, పాస్టర్కి అన్ని ఉంది, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, కారు ఉంది, పాస్టర్కి ఏం ప్రాబ్లమ్? ఆయన దైవ సేవకుడు, ఆయనకు పాస్టర్లకే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అబ్రహాము డిమాండ్ చేయొచ్చు, ఇక్కడ అబ్రహాం డిమాండ్ చేయొచ్చు, ప్రభువా మీరు నన్ను బలవంతంగా ఇక్కడ రప్పించారు, నా తండ్రి ఇంటిని వదిలేసి నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ బాగుంటుందని వచ్చాను, నేను ఏం చేసావు? ఇక్కడ మొత్తం కరువు, ఇక్కడ నేను ఉండి ఏం చేయాలి? డిమాండ్ చేయొచ్చు అబ్రహాము. హీ కెన్ డిమాండ్, హీ కెన్ స్కోల్డ్ గాడ్, హీ కెన్ టెల్ గాడ్ దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇస్ రాంగ్ గాడ్, నువ్వు చేసిన తప్పు. మనం డిమాండ్ చేస్తామే. నిజం చెప్పండి, మనసు మీద చేయబెట్టుకొని చెప్పండి, దేవుడు మీ జీవితంలో ఏ మిరకలు, ఏ అద్భుతాలు కొన్నిసార్లు చేయనప్పుడు ఎంతమంది దేవుని ప్రశ్నించారు? ఇక్కడ ఎంతమంది దేవునికి చూపు లేదు, దేవునికి కన్ను లేదు, దేవుని చెవు లేదు, దేవుడు గుడ్డోడా, దేవుడు చూస్తలేడా? నేనంటాను కష్టాలు ఉంటాయి, అన్నిటిని దేవుడు విడిపించలేడు, ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఒకటి చెప్తాను, నొప్పి లేకపోతే నీకు టాబ్లెట్ అవసరమా? రోగం లేకపోతే నీకు డాక్టర్లు అవసరమా? రోగం ఉంటేనే డాక్టర్. వాళ్ళు బ్రతకాలంటే మనకు రోగాలు ఉన్నాయి. వాళ్ళ టాబ్లెట్లు నడవాలంటే మనకు జ్వరాలు ఉండాలి. సైంటిఫిక్గా మనం చూస్తే సంవత్సరంలో ఒక్కసారైనా, 2 సార్లైనా, 3-4 సార్లైనా జ్వరం రావాలంట, బాడీకి మంచిది. యు నో దట్ సైంటిఫిక్లీ ఇట్స్ ప్రూవన్ దట్ ఫీవర్ లేకపోతే జ్వరం రావాలంట సంవత్సరానికి ఒక్కసారి. సైంటిఫిక్గా చెప్తున్నాను. బట్ స్పిరిచువల్గా చెప్తే మనకి ఏది మనల్ని తాకొద్దు, ముట్టొద్దు. బికాస్ we ourselves are in fire. How can the other different fire from outside touch the original fire?
కష్టాలుంటాయి. డిమాండ్ చేయొచ్చు. అబ్రహాం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయే, నిజంగా మన క్రైస్తవులు ఎంత గొప్పోలంటే మాట్లాడే మాటలు వాళ్ళలాగా వేరెవరు మాట్లాడలేరు. నిన్నే కదా నమ్ముకొని నేను వచ్చాను ప్రభువా, నిన్ను నమ్ముకొనే కదా నేను అడిగేస్తాను, నేను నమ్ముకొని కదా నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నాకెందుకు ఈ కష్టము? నేను మంచిగా ముందు ఆ దేవుణ్ణి మొక్కినప్పుడే నాకు చాలా బాగుండే, నాకు ఏ కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా. ఎప్పుడైతే ఈ మతంలో వచ్చానో, ఎప్పుడైతే ఈ క్రీస్తుని ఎన్నుకున్నానో, అమ్మో నాకు కష్టాలే కష్టాలు, బాధలే బాధలు. నేను అంటాను కష్టాలు ఉంటాయి, నీ ఆశీర్వాదం కొరకే. నీ మహిమను, దేవుని మహిమను నీ జీవితంలో చూడాలంటే నువ్వు కొన్ని కష్టాల నుండి, కొన్ని నదుల్లో నుండి దాటాల్సిందే, తప్పదు. యు నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ పెయిన్. నీకు నొప్పులు ఉన్నాయా, నా యేసయ్య బాగా చేసుకుంటాడులే అని నువ్వు బయలుదేరాలి. నొప్పి తీసేంత వరకు నేను వెళ్ళను అంటే కాదు. అన్నిట్లో మొండి పడడము కరెక్ట్ కాదు అంటాను నేను. అన్నిట్లో మొండిగా ఉండడం కరెక్ట్ కాదు. దేవుడు దేవుడే. నిన్ను ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా ఆయన దేవుడే. ఆయన పేరుని మనం మార్చొచ్చా? మార్చలేము. ఏ మనిషికి ఆ శక్తి ఉందా దేవుని పేరుని మార్చడానికి? ఆయన చేసినా చెయ్యకపోయినా, ఒకవేళ చేయకపోయినా మంచిదే, దేవుని చిత్తమేమో, పోనీ దేవుడు తీసుకున్నాడు, పోనీ దేవుడు నడిపించాడేమో, పోనీ. టేక్ లైట్ బట్ నెవర్ కర్స్ గాడ్. ఐఎమ్ టెలింగ్ యూ. ఒకటి చెప్తాను వినండి. మనుషుల్ని శపిస్తారు కదా, మీరు అనుకుంటున్న నా శాపం తాకుతుంది, శాపం తాకి రిటర్న్ నీకే తాకుతుంది. అప్పుడు దేవుణ్ణి శపించినప్పుడు, మనుషుల్ని శపించినప్పుడే శాపం తాకుతుంటే, సృష్టికర్త ఆయనను శపిస్తే నాశనం అయిపోతాడు. ఏమని శపిస్తారు? ఎందుకు శపిస్తారు? ఎందుకు ఆయన చేయాలి? ఎందుకు చేయాలి? ఏం చేశారు మీరు ఆయన కొరకు? మనం ఏం చేస్తున్నాం ఆయన కొరకు? ఇంతవరకు ఏం చేశారు మీరు? ఇక్కడ దేవుని గురించి ఎవరైనా ఏమైనా చేశారా? ఇక్కడ చేయనప్పుడు దేవుడు మీకెందుకు చేయాలి? దాంట్లో మీకు డిమాండ్లు ఎందుకు? నువ్వు చేస్తావా లేదా? నువ్వు చేయకపోతే నేను చర్చకు రాను, నువ్వు చేయకపోతే నేను ప్రేయర్ చేయను. సీరియస్లీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్ యాజ్ వెల్. నాకు దేవుడు చేయకపోతే నేను చెప్తాను, ఒక వారం అంతా నేను ప్రేయర్ చేయను. ఎవరికి నష్టము? దేవుని కాదు, నాకే నష్టము, మీకే నష్టము. దేవుని కాదని పక్కన జరిగిపోయారో మీ బ్రతుకు ఆగమే. తిరిగి మళ్ళీ ఆ కనెక్షన్లో, ఆ దారి రావాలంటే మీకుంటది. ఇది వార్నింగ్ అనుకుంటారా, ఇది ఏమన్నా అనుకోండి, దేవుని మార్గంలో నుండి దాటితే సాతాను వదలడు. బీ కేర్ఫుల్, ఐమ్ టెలింగ్ యూ, హీ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. ఆయన నాశనం చేసేస్తాడు. మీకు ఎట్లుంటుందంటే, దేవుని త్రవ్వని నుండి వచ్చేసాను, దేవుడు ఎవరిని నాశనం చెయ్యడు, దేవుడు ఎవరిని పనిష్ చెయ్యడు. చేసేది సాతాను, పేరేమో దేవునికి. మీ మాట కాదని నేను వచ్చాను కదా ప్రభువా, ఇప్పుడు నాకు ఈ సమస్య ఏంటి, ఇప్పుడు నాకు ఈ కష్టం ఏంటి, ఇప్పుడు నాకు ఈ బాధలు ఏంటి, ఇప్పుడు ఈ కరువు ఏంటి? ఒక్క మాట అడగలేదంట అబ్రహాముల. వన్ వర్డ్ ఫ్రమ్ హిస్ మౌత్, నెవర్. ఒక్క మాట కూడా అడగలేదు. మనముంటే దేవుడు చెప్పాడని వచ్చిన. నేను అనుకున్నాను దుబాయ్ లాగా ఉంటుందేమో, నేను అనుకున్నాను అమెరికా లాగా ఉంటుందని. ఇదేమో గుర్షల్లో పిలిచింది దేవుడు. మోరి నీళ్ళు మొత్తం పారుతుంది. ఇప్పుడు నేను ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ కూర్చొని తినాలి? ఈ మోరి ముందు తినాలి. దేవుడు చెప్తే తినాలి. దేవుడు చెప్పాడా అడిగే ఈ మోరిలో ఎయ్యి? దేవుడు చెప్పాడా మోరిలో చెయ్యి పెట్టు? అది నీకే ఆశీర్వాదం. What do you know? What do you know about God? What do you know? What life you are leading? What Christian life you are leading? I'm telling you. మీరు అసలు ఏ క్రైస్తవులు? ఏ గ్రేడ్ మీది? ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా, డి గ్రేడా, లాస్ట్ జీ గ్రేడా?
ఏ గ్రేడ్లో ఉన్నారు మీరు? నాకు అర్థం కాదు. అరే దేవుడు చేయకపోతే అయిపోయింది, నేను రాను సంఘానికి. రావద్దు, నేను చెయ్యొద్దు. నష్టం మీకే, దేవునికి నష్టం అవుతుందా? నీకన్నా స్ట్రాంగ్ మనిషిని తీసుకొచ్చి పెడతాడు. దెన్ యూ విల్ రియలైజ్. మా నెల్లూరు ట్రిప్ ఎట్లా ఉండదు తెలుసా? చెప్పుకోలేని ట్రిప్. స్నానం చేస్తున్నాను, ఒక డబ్బా నీళ్ళు తీసుకొని మోసుకుంటున్నాను, చెమటలు కారుతున్నాయి. వాష్రూమ్లో డబ్బా నీళ్ళు పోసుకుంటున్నాను, చెమటలు కారుతున్నాయి. నీళ్ళు పోసుకుంటుంటేనే చెమటలు కారుతున్నాయి. ఇంకా వాష్రూమ్ బయటికి వస్తే తడిచిపోతున్నాను చెమటలతో, తుడుచుకోవడానికే టైం లేదు. ఒక ఇంట్లో ఉన్నాం మేము, ఒక రూమ్లో, సిమెంట్ రూమ్, కింద మట్టి. మన 90s ఇల్లు ఉంటుండే, బండలు లేవు, టైల్స్ లేదు, మట్టి పెండ వేసుకోవాలి. ఎంతమందికి తెలుసు? అలాంటి పెండ వేసుకొని వాళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో మేము పడుకున్నాం. God told me to go there. వెళ్ళాం. మాకు బ్రేక్ఫాస్ట్ ఏం తెలుసా? దోశ తీసుకొచ్చాను, నెల్లూరు స్పెషల్ అండి, తినండి. నోట్లో పెట్టుకుంటే కారిపోతుంది నీళ్ళు. తిన్నాము, వాళ్ళని బాధ పెట్టకుండా తిన్నాము. ఒక్క మాట సూపర్ అండి, ఒక్క మాట అనలేదు. తిన్నాము. కారిపోతుంది, కంట్ల నుండి నీళ్లు కారుతుంది. మధ్యాహ్నము దొండకాయ చేశారు, ఇంత కారము. మామూలుగా మనం 2 స్పూన్లు కారం వేసుకుంటేనే అంటాం, వాళ్ళు ఇంత కారం వేస్తున్నారు. తిన్నాము. దొడ్డు బియ్యం తిన్నాము, గట్కలాగా ఉంది. ఎందుకు తిన్నామనుకుంటున్నారు? మేము అనుకుంటే హోటల్కి పోయి తినలేమా? మేము అనుకుంటే లాడ్జ్లో ఉండలేమా? మేము ఇక్కడ ఉండమండి, మేము హోటల్లో ఉంటామని ఉండలేమా? డబ్బులు ఉన్నాయి, ఎందుకు లేవు? బస్సులో వెళ్ళాము, వెళ్ళాము నెల్లూరుకి, కాలు వాసిపోయాయి. వరంగల్ వెళ్ళాము, ట్రైన్లో వెళ్ళాము, బాత్రూమ్ దగ్గర 2 కూర్చొని వెళ్ళాము. ఎందుకు అనుకుంటున్నారు? నా దేవుడు చెప్పాడు కాబట్టి, మంచి కొరకే చెప్తాడు నా దేవుని మాటను నేను వినాలి కాబట్టి నేను విన్నాను. ఈరోజు కాకపోయినా రేపటికి దాని ఆశీర్వాదం తప్పనిసరిగా నేను చూస్తాను. నేను కానీ మా భార్య కానీ తప్పనిసరిగా మేము చూస్తాం. ఎందుకంటే మేము ఆయన మాటకి లోబడ్డాం. నాట్ 100%, ఐమ్ టెల్లింగ్ యూ. 100% నేను చేయలేదు, 50% కూడా చేయలేదు, 1% నేను లోబడ్డాను. అది దేవుడు మెచ్చుకుంటాడు. దేవుని హృదయాన్ని తాకాలి మనం. ఎంతమంది దేవుని హృదయాన్ని ఇక్కడ తాకుతున్నారు? దేవుడు చేయకపోతేనేమో 10 మాటలు వచ్చేస్తుంది ఇట్లా, ఆయన చేయడు, సమయాన్ని చేయడు. అలాంటి దేవుని మొక్కేం లాభము? ఆయన ఎందుకు మొక్కాలి? ఇజ్రాయెల్ ప్రజల్లా తింటూనే ఆశీర్వాదాలు చూస్తూనే మొరబెట్టుకున్నారంటే, పిచ్చి దేవుడు, ఈ మోషన్ నమ్మి మనం వచ్చాము. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏనాడు దేవుడు, నేనేమంటున్నానంటే, దేవుడు మీ జీవితంలో కార్యము చేసినా చెయ్యకపోయినా, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు మారడు. ఆయన చేస్తున్నాడంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆయన మీద ఆధారపడండి. ఆయన దూరం పెట్టుకోవద్దు, ఆయనను దూరం చేసుకోవద్దు. ఆయనను దూరం చేసుకున్నారా, మీ బ్రతుకు నాశనము, మీ బ్రతుకు చీకటి అయిపోతుంది. తర్వాత ఆలోచించొద్దు, అయ్యో ఆ దేవుడు నేను కోల్పోయానే. మా పాస్టర్ గారు చెప్పారు, మా భర్త చెప్పాడు, మా పిల్లలు చెప్పారు, మా భార్య చెప్పింది, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పారు. నేను వాళ్ళ మాట వినకుండా నేను వెళ్ళిపోయాను దేవుని దగ్గర నుండి. ఇప్పుడు నా బ్రతికి ఇలా ఆగమైపోయింది, నా వల్లనే అని తర్వాత రిగ్రెట్ అవ్వద్దు. అబ్రహాం ఒక్క మాట చెప్పలేదంట. డిమాండ్ చేయొచ్చు అబ్రహాం,
తండ్రి ఇంటిని వదిలేసి రమ్మన్నావు, నేను వచ్చాను, నువ్వు రప్పించావు. ఇప్పుడు ఏంటి? నా బ్రతికేంటి? నా భార్యను ఎత్తుకెళ్ళిపోయారు, నా లైఫ్ ఏంటి ఇప్పుడు? పక్కన చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు లోతులాగా, నీ బ్రతికేంది, నువ్వేంది, దేవుడు అంటే ఎట్లా ఎందుకు ఉంటుంది, చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆయన పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. మనము కూడా పట్టించుకోవద్దు. ఎవరేం చెప్పినా ఈ చెవులో వినాలి. దేవుని గురించి అది కూడా ఈ చెవులో వినాలి, ఈ చెవుల నుండి తీసేయాలి. లోతు లాంటి వారు మస్తు మంది మన ప్రక్కన ఉంటారు. బాబాయ్ నిజం చెప్పు బాబాయ్, మిమ్మల్ని దేవుడే పిలిచాడా ఇక్కడ? అవునరా, దేవుడే పిలిచాడు. ఆయన క్యాజువల్గా ఆన్సర్ ఇస్తున్నాడు, కానీ దేవుని ఒక మాట మాట్లాడలేదు. అబ్రహాము ఆశీర్వాదం ఇవాళ కూడా ఉంది. అంటే దేవుని మాటకు లోబడితే నువ్వు చనిపోయినా నీ పేరు ఉంటుంది. గట్టిగా చెప్పండి. నువ్వు చనిపోయినా నీ పిల్లలు, మీ తరాలు 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 మారినా కూడా వాళ్ళ పేరు ఉంటుందో ఉండదో తెలియదు, కానీ నీ పేరు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవునికి నచ్చినవాడు, మెచ్చినవాడు. హల్లెలూయా. సరే, అబ్రహాం సంగతి పక్కన పెడదాం, ఇజ్రాయెల్ ప్రజల సంగతి పక్కన పెడదాం. యాకోబు గురించి ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను నేను. యాకోబు గురించి ఫోకస్ చేద్దాం. యాకోబుకి 50 సంవత్సరాలు, ఐఎమ్ గెస్సింగ్. పెళ్లి కాని బ్రహ్మచారి. మనము యాకోబు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, రైట్. ఎప్పుడైంది? 30 yearsలోనా, 20 yearsలోనా? కాదు. హీ వాజ్ పాసింగ్ 45 to 50, 45 to 50. 50 సంవత్సరాలు ఉండొచ్చు యాకోబుకి. ఏశావుకి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. 40 సంవత్సరాల్లో పెళ్ళి అయిపోయింది ఏశావుకి. యాకోబుకి 50 సంవత్సరాలు. తల్లిదండ్రులు అంటున్నారు, తల్లి అంటుంది, ఒరేయ్ ముదిరిపోయిన బెండకాయలో ఉన్నవరా, వయసు అయిపోతుంది. యాకోబ్ నీది వయసు ఉందిలే, ముదిరిపోయిన బెండకాయలా అయిపోతున్నావురా, ఇంకా వయసు అయిపోతే ఏమి చేయలేవు, నా మాట విను, మన మామ ఇంటికి వెళ్ళిపో. ఆయనకి 2 కూతుర్లు ఉన్నారా, ఎవరిని ఒకటి చేసుకో, నేను చెప్తాను కదా, మా మాట విను. ఇంకా ఇట్లనే వయసు అయిపోతే ఇక వేస్ట్, నువ్వు ముందే ముద్రిపోయినావు, వెళ్ళిపో. అమ్మా మామ ఎవరో నాకు తెలియదమ్మా, ఆయన పేరు కూడా తెలియదు నాకు, ఆయన ఎట్లుంటాడో తెలియదు, ఆయన ఊరు ఎక్కడ తెలియదు, నువ్వు పుట్టినప్పటి నుండి ఇంతవరకు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళలేదు, ఎప్పుడు తీసుకెళ్ళలేదు, ఇప్పుడేమో పోమంటావు. ఇది న్యాయమా? ఏందమ్మా నువ్వు మాట్లాడేది? వేరే ఏదైనా చెప్పమ్మా. మామ ఇంటికి ఎట్లా పోవాలి, దారి కూడా తెలీదు, నువ్వు వెళ్ళిపోరా. 10 మంది వెళ్తూ వెళ్తూ అడుగు చెప్తారు, అడుగు కానీ వెళ్ళు. నాకు కూడా తెలియదు ఇప్పుడు ఎటువైపు ఉన్నాడో. సరే, అమ్మ మాట కాదనుకున్నా వెళ్ళాడు. ఆలోచిస్తున్నాడు, అయ్యో ఏం చేద్దాం, దారి నాకు తెలియదు, ఎలా వెళ్ళాలి. అమ్మ అంటుంది, నువ్వు మామ ఇంటికి వెళ్ళకపోతే మీ అన్నయ్య ఖచ్చితంగా చంపుతాడు, నేనేమో నాకు తెలీదురా, ఆడే చేస్తాడని నీ మీద ఇస్తాను, నీ ఇష్టం. భయపెట్టి పంపిస్తుంది, నీ ఇష్టం, ఇక నేనేం చెప్పలేను. భయంతో వెళ్ళిపోతున్నాడు. అమ్మో నేను చంపినా చంపుతాడు. ఆడు వేటగాడు కాబట్టి. ఏసావు వేటగాడు. యాకోబు ఇంట్లో నుండి ఎప్పుడు బయటికి రాలేదు. చంపుతాడని బయటికి రానోడు 50 వయసులు ఎట్లుంటారు,
ఒక కట్టబట్టుకొని బయలుదేరాడు. బయలుదేరి ఒక దగ్గర ఆగాడు. రాత్రి అయిపోయింది, చీకటి, వెళ్ళలేము. అదే రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడి దేవుడు అన్నాడు, నేను ఆశీర్వదిస్తాను. ఎలా? ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణు వలె నేను తప్పకుండా ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, అందరిని ఆశీర్వదిస్తాను. విన్నాడు. సరే కానీ ఆశీర్వాదాన్ని పక్కన పెట్టి ఈ మార్గంలో నాకు తోడై ఉండి నాకు మంచి బట్టలు ఇచ్చి 3 పూట 3 బర్గర్లు పెట్టి నన్ను నడిపిస్తే, ఈ ఎరుగని మార్గంలో నాకు అన్ని ఇచ్చి నువ్వు నడిపిస్తే నేను తిరిగి వచ్చి ఇక్కడ నీకు మందిరాన్ని కడతాను. ఏమంటున్నాడు? ఎందుకు కడతాడు? సగం చెప్పొద్దు. ఆయన ఏమంటున్నాడు? అయ్యా, ఆశీర్వాదం సంగతి పక్కన, నాకు ఈ మార్గం తెలీదు, ఈ మార్గంలో నువ్వు నన్ను నడిపించు, ఈ ఎరుగని మార్గంలో నువ్వు నన్ను నడిపించు. నువ్వు నన్ను నడిపించి బట్టలు ఇచ్చి, వేసుకోవడానికి బట్టలు ఇచ్చి, 3 పూట మంచి బర్గర్లు, పిజ్జాలు, బిర్యానీలు పెడితే నేను 10వ భాగం కింద నీకు మందిరాన్ని కడతాను. ఒకటి గమనించాలి, ఏ రోజు ఇంటి బయట అడుగు పెట్టలేదు యాకోబు. దట్ వాజ్ హిస్ ఫస్ట్ టైం. ఏ రోజు ఇంటి బయటికి అడుగు పెట్టని వాళ్ళకే తెలుసు ఆ కష్టం ఏంది బయటికి పోవాలంటే. సరే, వెళ్తున్నాడు. వెళ్తూ ఒక గొర్రెల కాపరిని అడిగాడంట, ఏవండి, ఇక్కడ లాబాను ఇల్లు ఎక్కడ? లాబానుకి నీకేంట్రా సంబంధము అంటే, నేను మా అమ్మ వాళ్ళ అన్నయ్య అండి లాబాను. అమ్మ వాళ్ళ అన్నయ్యనా? నేను ఎప్పుడు చూడలేదు. ఎక్కడ? నేను కొత్తగా కనిపిస్తున్నావు. అవునండి, ఈ ప్రాంతానికి నేను కొత్తగా వచ్చాను. కొత్తగా వచ్చావా? అసలు ఏం పని? ఎందుకు వచ్చావు? నీకు లాభం ఎందుకు కావాలి? ఎందుకు వచ్చావంటే, గతి లేక మా అన్నయ్య చంపుతాడని పరిగెత్తుకొని వచ్చేసాను. మాట్లాడుతూ ఉండగానే అటు నుండి రాహేల్ వెళ్తుందంట. అదిగో అమ్మ వెళ్తుంది కదా. ఓ అమ్మాయి, ఒక్క నిమిషం ఆగు. అమ్మాయి వాళ్ళ తండ్రి లాబాను, వెళ్ళు. ఇప్పుడు యాకోబుకి రాహేల్ ఎవరు తెలియదు, రాహేల్కి యాకోబు ఎవరు తెలియదు, లాబాను కూడా తెలియదు యాకోబు ఎవరని. కొత్తగా వెళ్ళేవాడు రాహేల్ని కలుసుకొని ఏం అడుగుతాడు, ఏం చెప్తాడు? మీరు మీకు ఐరిక్ పెట్టలేదు కదా, చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేఘుని తీసుకుందాం, మజా వస్తుంది. కిషోర్ అనేమో మేనమామని ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం కలుస్తుంది, ఎవరో చూపిస్తే కలుస్తుంది. ఆయన మేనమామనో లేదో కన్ఫర్మ్గా లేదు. ఇప్పుడు వెళ్ళి మేఘ ఏం చేస్తుంది? మీ డాడీ లాబానా? మీ లాబాన్ కొడుకువా? అవును. నువ్వెవరు? ఊర్లో మీ అత్త ఉంది కదా, వాళ్ళ కూతురు నేను. ఆహా, మురిచిపోయాడు ఇక్కడ కూర్చోరన్నా. ఓహో, మా మరదలు. ఇప్పుడు అడగాలి. యాకోబు ఏం చేస్తాడు తెలుసా? పరుగెత్తుకొని వెళ్ళి ఆమెను హత్తుకొని మెడ మీద ముద్ద ఇచ్చాడంట. ఇప్పుడు రాహేల్ చెప్పు తీసుకొని కొట్టాలి. కొట్టిందా? రాహేల్ మురిసిపోయింది. అక్కడ 50 వయసు
తాతకి. రాహేల్ చాలా అందగత్తి, ప్రపంచంలోనే అందగత్తి అంటే. ఆఖరికి తీసుకొని వెళ్ళింది. పద మామయ్య దా. వెళ్ళిపోయారు. వెళ్ళంగానే లాబాన్ వచ్చాడు. ఎవరమ్మా ఇతడు? ఏమో మీ చెల్లగోడుకంట యాకోబు అంట. అప్పుడు ఎవరయ్యాను అంటే ఎక్స్ప్లెయిన్ చేశాడు యాకోబు, ఇలా ఆయన కొడుకుని నేను. ఓ ఎలా ఉన్నావు, ఎంత పెద్దగా అయిపోయావా, ఎప్పుడు చూడలేదు, మీ అమ్మకు పిల్లలు కూడా ఉన్నారా, అది మాట్లాడు. ఇదిగో బాబు, ఇక్కడ కూర్చొని ఊరికే కూర్చుంటే కుదరదు. నేను ఫ్రీగా అన్నం పెట్టలేను, పని చేయాలి, నా దగ్గర పని చేయాలి. పని చేస్తేనే తిండి నీకు, లేకపోతే నాకు అన్నం లేదు, తిండి లేదు. సరే, అదిగో చూస్తున్నావు కదా నా కూతుర్ని, రాహేల్ ప్రపంచంలోనే అందగత్తి. అలాంటి అందగత్తికే 3 మేకలు ఇప్పించి మేపుకుర్రా అని పని చెప్తున్నాను. ఆమెకే ఏ ఇది పెట్టకుండా నేను రెస్ట్రిక్షన్స్ లేకుండా, ఎలాంటి ఇది లేకుండా నా కూతురునే నేను పంపించి అలాంటి ట్రీట్మెంట్ నా కూతురికి ఇస్తే ఇంక నేను వదిలేస్తానా? చలో పని చేయి. 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. 20 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఇంకా ఒక్కరోజు జరిగిందంట గొడవ. మరి వాళ్ళు తాగారో తాగలేదో, లాభాన్ని పోసుకోలేదో తెలీదు. గొడవ జరిగినప్పుడు యాకోబు ఒక మాట ఎత్తి అడిగాడు, చెప్పాడంట, ఎంతకాలము నేను కష్టపడిందంతా నీకే వేయాలి? నాకంటూ మా భార్య పిల్లలు ఉన్నారు. భార్యలు పిల్లలు, భార్య కాదు భార్యలు పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూడొద్దా? వాళ్ళ కొరకు నేను దాచిపెట్టొద్దా? వాళ్ళని నేను పోషించొద్దా? ఎంతకాలం నీకనే? పెద్ద గొడవ అయిపోయింది. లాస్ట్లో చివరికి ఆ గొడవ ద్వారా బయటపడ్డారు. పద వెళ్దాం, మన ఇంటికి వెళ్ళిపోదాం. అందరిని, పిల్లల జల్లని అందరినీ, ఆయనకున్న ఆస్తి గీస్తున్న అన్ని చుట్టుకొని ఇంకా బయలుదేరుతూ త్రోవలు అన్నాడంట, మనము దేవుడు నడిపించిన మార్గంలో మందిరానికి వెళ్తున్నాం, మందిరానికి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ అక్కడ మందిరానికి వెళ్ళి దర్శించి వెళ్ళాలి. ఒక్కసారి ఇదంతా చెప్పాను కదా, ఒక్కసారి ఆలోచిస్తాం. యాకోబుకు ఆ ప్రాంతం కొత్త, మనుషులు కొత్త, అక్కడున్న క్లైమేట్ కొత్తది. ఒక్కసారి ఆలోచించండి, యాకోబు ఎంత కష్టపడి ఉంటాడు. దేవుడు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జనులను ఆశీర్వదిస్తాను, నీ పిల్లలను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించే వారు అక్కడ పోయి కష్టపడతారా? అక్కడ పోయి వాళ్ళ సొంత మామయ్య పని చేస్తారా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నేను కూర్చొని తమాషను చూస్తానని మనలో ఉన్నారు చాలామంది. దేవుడు నన్ను బ్లెస్ చేస్తా అన్నాడు, నేను అడిగాను. ఎగ్జాంపుల్, మేఘు విషయంలో కూడా నాకు చాలా కోపం వస్తుంది అప్పుడప్పుడు. దేవుడు నన్ను బ్లెస్ చేస్తా అన్నాడు, నాకు పిల్లల్ని ఇస్తా అన్నాడు. ఆయన ఇచ్చేటప్పుడు కుదరదు, కష్టం ఉంటుంది. దాంట్లోనే ఆయన ఆశీర్వాదం మనం చూస్తాము. యు నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. ఆయనతో దేవుడు చెప్పాడు, నేను నిన్ను, ఎంత గొప్ప ఆశీర్వాదం అది. ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్. హి సేస్, ఐ విల్ బ్లెస్ యూ. ఆ ఉస్కల్ని ఎన్నొచ్చా కౌంట్ చేయవచ్చా? నక్షత్రాలని కౌంట్ చేయవచ్చా? దానికన్నా ఎక్కువ ఆశీర్వాదాన్ని ఇస్తా అన్నాడు. ఇవ్వలేదే? మనకుండొచ్చు, ఇవ్వలేదే. దేవుడిచ్చేది మనకు కనిపించదు, వినిపించదు. చివరికి వెళ్తే తెలుస్తుంది దేవుడు ఎంత పెద్ద ఆశీర్వాదం నాకు ఇచ్చాడని. మనం కదలాలి. we need to move. when God says something, దాంట్లో మన faith without works are, విశ్వాసం ఉందండి నా దేవుడు చేస్తాడు. విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసపు పనులు కూడా ఉండాలి. దేవుడు నా జీవితంలో కార్యాలు చేయాలంటే నాకు విశ్వాసం ఉంటే సరిపోదు అనండి.
అనండి, దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయాలంటే విశ్వాసం ఉంటే సరిపోదు. నీకే చేస్తాడు అద్భుతం. ఎలైషాని ఇస్తాడు నీకు. చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయాలంటే విశ్వాసం సరిపోదు. విశ్వాసముతో విశ్వాసపు పనులు కూడా చెయ్యాలి. అప్పుడు నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నాకు విశ్వాసం ఉందండి, నా దేవుడు చేస్తాడు, చెయ్యడు. నేను అంటాను, విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసపు మార్గంలో కూడా నడుచుకోవాలి. విశ్వాసం మార్గం ఏంటి? ఎరుగని మార్గం. ఆయనకు తెలియకుండానే అబ్రహామా, ఇదిగో ఈరోజు నీ తండ్రి ఇంటిని వదిలేసి బయలుదేరు అన్నాడు. అబ్రహాం అడిగాడా ఎక్కడికి బయలుదేరాలి, ఎందుకు బయలుదేరాలి, నేను బయలుదేరితే నాకు బెనిఫిట్ ఏంటి? అడగలేదు, ఒక మాట కూడా అడగలేదు. కానీ మనము ఒక చర్చ్కు రావడానికే వెనుక ముందు అవుతూ ఉంటాం. ఇవాళ ఏం వెళ్తాంలే, నెక్స్ట్ సండే వెళ్దాం, నెక్స్ట్ ఫ్రైడే వెళ్దాం. ఈరోజు నాకు మనసు లేదు సంఘానికి వెళ్ళడానికి. ఇప్పుడు చెప్పండి, అందరిగా లోపల నుండి అమ్మో. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇది విశ్వాసపు క్రియలా? నాకు విశ్వాసం ఉందండి అని ఎంతమంది చెప్తున్నారు ఇక్కడ? ఎవరికి విశ్వాసం లేదా దేవుని మీద? అందరికి విశ్వాసం ఉంది కదా. విశ్వాసం లేకపోతే మీరు దేవుని పిల్లలే కాదు, సాతాను పిల్లలు. దేవుని పిల్లలుగా ఎంచబడాలంటే విశ్వాసంతోనే. అంటే మీరు దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నారంటే విశ్వాసం ఉన్నట్టు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది అంటున్నారు నేను విశ్వాసంతోనే ఆలోచించానది అని? ఏది? సంఘానికి లేటుగా వస్తాను, నేను ముందుగా రాను, వర్షిప్ అయిన తర్వాత. కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు, ఇప్పుడు చూసే వాళ్ళకి తెలుస్తుంది ఎవరని. ఫోన్ చేస్తూ వర్షిప్ అయిపోయిందా, మెసేజ్ స్టార్ట్ అయిందా? వర్షిప్ అయిపోయినా మెసేజ్ అయిపోయినా దేవుడు ముందు నుండి ఉన్నాడు. మీకు ఒక మాట చెప్తాను నేను, మీరేమో ఇంత లేట్ వస్తారు. అసలు ఎవరి గురించి వస్తున్నారు ఇక్కడ? ఎవరి గురించి వస్తున్నారు? గట్టిగా చెప్పండి, సిగ్గెందుకు? దేవుని గురించి వస్తున్నారు. అసలు దేవుడు ముందు రావాలా, మీరు ముందు రావాలా? మీరు ముందు రావాలి. కానీ దేవుడు మీకన్నా ముందు వచ్చి కూర్చుంటున్నాడు మీ మధ్యలోనే ఆయన ముందే వచ్చి కూర్చుంటున్నాడు. అట్లన్నప్పుడు మీరు పర్వాలేదు, ఎవరు వచ్చినా రాకపోయినా 10కి వస్తారా 10:30కి వస్తారా, వచ్చి కూర్చోండి, ప్రార్థన చేయండి. దేవుడు ఉన్నాడు. For the very first minute who comes and sits here, వాళ్ళ పక్కన దేవుడు కూర్చుంటాడు. నాకు పనులున్నాయి, నాకు టైం లేదు, నేను ఫుల్ బిజీగా ఉన్నాను, చర్చ్కి రావడానికి కూడా టైం లేదు, ఆర్డర్లు తీసుకుంటాను, నాకు ముందు చర్చ్ వద్దు ఉన్నారు, చాలామంది ఉన్నారు మన దగ్గర. బట్ నేను అంటాను ఆశీర్వాదము కావాలన్నప్పుడు ఎట్లా పరిగెత్తుకొని వస్తాము? దేవుని పనులు ఎట్లా చేస్తాము? నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు అన్నప్పుడు ఎట్లా? ఈరోజు మీకు టీవీ రాబోతుంది అని చెప్పగానే మీ ఎక్సైట్మెంట్ ఎట్లుంటుంది? చెప్పిన నెక్స్ట్ డే టీవీ వస్తే దేవుని మీద విశ్వాసం ఎట్లా పెరుగుతుంటుంది? ఆయన ఇస్తేనే విశ్వాసం పెరగడం కాదు, ఆయన ఇవ్వకపోయినా దానికన్నా డబ్బులు విశ్వాసం పెరగాలి ఇస్తున్నాము. అదే విశ్వాసపు పనులు. ఇప్పుడు యాకోబుకి అబ్రహాం చెప్పాడు, నేను ఆశీర్వదించాను తెస్తానని. వాళ్ళ ఆశీర్వాదం చూడలేదు, తర్వాత చూశారు. అట్లని వదులుకున్నారా? అట్లని తిరిగి వచ్చేసారా? రాలేదు. దే ఆర్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసికి తండ్రి అయినంట అబ్రహాం. అంటే ఎంత గొప్ప విశ్వాసం ఉండొచ్చు అయినది. హల్లెలూయా.
ఆమేన్. యాకోబు తన భార్య పిల్లలతో దేవుని గురించి చెప్తున్నాడంట. నా శ్రమ దినమంతటా నాకు ఉత్తరం ఇస్తూ వచ్చిన నా దేవుని నా మార్గం అంతట్లో నన్ను నడిపించిన నా దేవుని మందిరానికి మనం వెళ్ళబోతున్నాము. నా శ్రమ దినములన్నిటిలో నాకు ఉత్తరం ఇచ్చి నా మార్గంలో నాకు తోడై ఉండి నడిపించిన నా దేవుని మందిరానికి మనం వెళ్ళబోతున్నాము. అంటే ఎన్ని శ్రమలు పడి ఉంటాడు. అటు పక్కనేమో కొంతమంది ఉంటారు, ఈయనేమో ప్రాఫెస్ చేస్తుండు బ్లెస్సింగ్. నా కష్టం నేనెవరు చెప్పుకోవాలి. ఈయనేమో ఊరికి నోరు తెరిస్తే బ్లెస్సింగ్ అంటాడు. బ్లెస్సింగా పాడా? దేవుడు మీకు టీవీ ఇస్తాడు, దేవుడు మీకు ఫ్రిడ్జ్ ఇస్తాడు, కారు ఇస్తాడని ఈయన చెప్తాడు. నాకు వండుకోవడానికి తిండి లేదు, ఈయనేమో ఫ్రిడ్జ్, కారు, వాషింగ్ మిషన్ అంటాడు. ఏందయ్యా ఇది? యాకోబ్కి పడుకోవడానికి మెత్తలేదు, రాయి పెట్టుకొని పడుకుంటున్నాడు. దేవుడేమో అదే రాత్రి అంటాడు, నేను ఆకాశ నక్షత్రాలు వలె, ఇసుక రేణు వలె నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్నే కాకుండా నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను యాకోబు అంటున్నాడు. ఆయన చూస్తే ఎక్కడ పడుకుంటున్నాడు? మట్టి నేల మీద రాళ్ళు కింద పెట్టుకొని. ఇప్పుడు చెప్పండి, అది ఎలాంటి ఆశీర్వాదం? దేవుని ఆశీర్వాదం దేనితో మనం పోల్చలేము. ఇంట్లో నాకు బియ్యం లేదు, దేవుని ఆశీర్వాదం నీ ఇంట్లో లేని బియ్యంతో పోలుస్తున్నావా? నా బండిలో పెట్రోల్ లేదు, దేవుని ఆశీర్వాదం నీ బండి పెట్రోల్కి పోలుస్తున్నావా? జాగ్రత్త. నీకు అవి లేవు కాబట్టే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఉంటే ఎందుకు మాట్లాడతాడు? యాకోబు దగ్గర ఆప్షన్ లేదు కాబట్టి దేవుడు యాకోబుని ఎన్నుకొని మాట్లాడాడు. ఆప్షన్ ఉంటే యాకోబుని యాకోబుతో ఎందుకు మాట్లాడతాడు? ఫరోతో ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు దేవుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని? ఫరో కూడా మనిషే కదా, దేవుడు సృష్టించిన మనిషే కదా. ఆయన ఒక రాజు, ఆయన దగ్గర అన్నుంది. గమనించండి, మన దగ్గర లేదు కాబట్టే మన దేవుడు మనకు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఉంటే ఎందుకు చెప్తాడు? నీ దగ్గర కారు ఉంటే దేవుడు అంటాడా నీకు కారు ఇస్తానని? అన్నాడు. గమనించాలి. హల్లెలూయా. చూడండి, ఒంటరిగా కట్టబట్టుకొని వెళ్ళిన దేవుడు జేకబ్ 20 సంవత్సరాల తర్వాత ఎలా తిరిగి వస్తున్నాడు? ఎలా తిరిగి వచ్చాడు చెప్పాలి. ఆశీర్వాదం అంటే ఎలాంటి ఆశీర్వాదంతో తిరిగి వచ్చాడు? ఆశీర్వాదం అంటే మనుషులకు ఏం తెలుస్తుంది? యాకోబు ఒక కట్టబట్టుకొని పోయిండు, ఇట్లా నడుచుకొని వచ్చేటప్పుడు భార్యలతో, పిల్లలతో, మేకలతో, ప్రాపర్టీస్తో, భూమితో, అన్నిటితో తిరిగి వస్తున్నాడు. ఇదండి ఆశీర్వాదం. ఎరుగని మార్గమును వెళ్ళాడు. అదంటున్నాడు నా ప్రియులరా, దేవుని ప్రియులరా, దేవుని మాటకు లోబడి ఎరుగని మార్గమైన చీకటైనా నడుస్తే చీకట్ల నుండి వెలుగై వస్తారు తిరిగి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త, బిఫోర్ వి రీడ్ దట్, యెషయా గ్రంథము 42:16 చదువుదాం. క్విక్లీ, తొందరగా, టైం లేదు, ఇంకా చాలా ఉంది, 3 అవుతుందేమో మనం. యెషయా గ్రంథము 42:16. వారు ఎరుగని మార్గమున గుడ్డివారిని చూడండి, వారు ఎరుగని మార్గములో గుడ్డి వారిని తీసుకెళ్ళాడు. ఎరుగని మార్గంలో దేవుడే తీసుకెళ్తున్నప్పుడు తిరిగి వచ్చేటప్పుడు మనుషులు ఎలా వస్తాడు? ఆశీర్వదించి
దేవుడు వాళ్ళని ఆశీర్వదించి తిరిగి తీసుకొస్తాడు. ఫస్ట్ పాయింట్, ఎరుగని మార్గంలో ఆయన నడిపిస్తాడు. క్లోజ్. రెండోది చూద్దాం. అది కాదు, లూకా సువార్త 1వ అధ్యాయము, లూక్ చాప్టర్ 1 వర్సెస్ 79. 79. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ అధ్యాయం. గమనించండి. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండు వారికి చాలు. ఫస్ట్ లైన్ చదువు. మన పాదములను సమాధాన మార్గములో ఆయన నడిపిస్తాడు. చాలు. మన పాదములను సమాధాన మార్గములో. ఎవ్వరికి సమాధానం లేదు, ఎవ్వరికి సమాధానం లేదు. ఒకరోజు ఒక పాస్టర్ గారిని హౌస్ విజిటింగ్కి పిలిచారంట. 3 రోజుల ముందే చెప్పేశారు, అయ్యగారు ఈ బుధవారం మీరు మా ఇంటికి రావాలండి గృహ కూడికకు. ప్లీజ్ అండి మమ్మల్ని మా ఇంటిని, మీ పిల్లల్ని ఆశీర్వదించండి. మీరు రావాలి, తప్పనిసరిగా మీరు రావాలి. మీరు ఇష్టంగా ఏం తింటారు? నేనైతే మటన్ తింటాను. మేము మటన్ వండి పెడతాము, మీరైతే ఖచ్చితంగా రావాలి. సరే, వాళ్ళకి గుర్తుండో గుర్తులేదో, అయ్యగారికి గుర్తుంది. బుధవారము కరెక్ట్గా 10:30కి వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. డోర్లేమో తెరవబడి ఉన్నాయి, పెద్దగా పరలోక ద్వారంలా. అయ్యగారు ఎంటర్ అవుతూ ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ అని. ఎవరు లేరు ఇంట్లో. ప్రైజ్ ద లార్డ్ అని చెప్తే కిచెన్లో ఉన్నారో, అక్కడ ఉన్నారో, ఇక్కడ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ అండి సిస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ గారు, ప్రైజ్ ద లార్డ్ అన్నారు. ఎవరు లేరు. చూసారు, సోఫా మీద కూర్చున్నారు. వస్తారేమో ఎదురు చూస్తున్నారు పాస్టర్ గారు. ఎవరు వస్తలేరు. పాస్టర్ గారు అనుకున్నారు, బ్రదర్ ఏమో పనికి వెళ్ళిపోయారేమో, సిస్టర్ పక్కింటికి వెళ్ళారేమో, ఉప్పుకెళ్ళిందో, పప్పుకెళ్ళిందో, నూనె అయిపోయిందని వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో ఏమో, పక్కన వెళ్ళి ఉంటారని వెయిట్ చేసి అర్ధగంట అయిపోయింది, రాలేదు. ఇప్పుడు పాస్టర్ గారికి ఒక డౌట్, వీళ్ళు బుధవారం అన్నారా గురువారం అన్నారా? నేను విన్నది కరెక్టే, బుధవారమే అన్నారు. బుధవారం అంటే ఎవరు కనిపించారేంటి? ప్రేయర్ మీటింగ్ అంటే మ్యాట్లు కానీ ఏదైనా ఉండాలి, ఏమీ లేదు, ప్రజలు లేరు, ఇంట్లో ఎవరు లేరు. చూసారు, 2 hours అయిపోయింది, ఎవరు రానిసరికి అనుకున్నారంట, అమ్మో వెళ్ళిపోతే దొంగలు వస్తే నా మీద వేస్తారు, వీళ్ళు కాపులా కాస్తాం వాళ్ళు వచ్చేంత వరకు అని వెయిట్ చేశాడు. పక్కన ఒక డైరీ ఉంటే బోర్ అవుతుందని డైరీ ఓపెన్ చేశాడు. ఇటువైపు ప్రశ్న, ఇటువైపు ఉత్తరము, ఇటువైపు ప్రశ్న. అంటే ఎట్లా చెప్తున్నానంటే, డైరీ ఓపెన్ చేశారు. డైరీ ఓపెన్ చేయగానే ఇక్కడ ప్రశ్న ఉంది, ప్రశ్న చదివాడు. ఇక్కడ ఉత్తరం ఉంది, ఉత్తరం కూడా చదివాడు. తింపాడు. ఇక్కడ ఉత్తరం ఉంటే ఇక్కడ ప్రశ్న, ఇక్కడ ప్రశ్న ఉంటే ఇక్కడ ఉత్తరం. ఎక్కువ చదువుకోలేదంట. చదువుతూ పోతే ఇంకా ఘోరంగా ఉందని బుక్ మూసేశాడు. బుక్ మూసేసి ఎదురు చూసారు, రాలేదు. చివరికి స్కూల్ నుండి పిల్లలు వచ్చేసారు. ప్రైజ్ ద లార్డ్ అంకుల్ అన్నారంట పిల్లలు. అరే ప్రైజ్ ద లార్డ్ బాబు, మీ మమ్మీ డాడీ ఎక్కడ పోయారు? మమ్మీ డాడీ లేరా అంకుల్ ఇంట్లో? లేరు, నేను వాళ్ళ గురించి ఎదురు చూసిన, పొద్దున్న వచ్చాను. అవునా అంకుల్, ఈ డైరీ సంగతి ఏంటి అన్నాడంట పాస్టర్ గారు. ఆ డైరీ మా మమ్మీ డాడీది అంకుల్ అన్నాడు. అవును, మీ మమ్మీ డాడీతో అసలు సంగతి ఏంది? 3 నెలల నుండి మా మమ్మీ డాడీకి మాటలు లేవు. అర్థమైంది మీకు? 3 నెలల నుండి మా మమ్మీ డాడీకి మాటలు లేవు. ఇవే మాటలు, వాళ్ళు డైరీ ద్వారా మాట్లాడుకుంటున్నారు. ఒక పెన్ ఇవ్వు. డైరీ ద్వారా మాట్లాడుకుంటున్నారు, ట్రైలర్ లాస్. ఓకే, ఆ డైరీని చూస్తే
వస్తే ఈ పందిదానా, పొద్దున్నే 7 గంటలకు భర్తకు కాఫీ ఇవ్వాలని కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదా నీకు? పక్కన ఉత్తరం, రై దొంగ సచ్చినోడా, కాఫీ అయిపోయి 3 రోజులు అవుతుందిరా, కాఫీ తెచ్చిపెట్టాలని ఇంతంత జ్ఞానం లేదురా నీకు, వెధవ కుక్క. ఇప్పుడు కింద పాస్టర్ గారు చదవలేదు, ఇంకా ఘోరంగా ఉంది, ఇంకా ఘోరంగా ఉంది. ఇప్పుడు పాస్టర్ గారు పిల్లల్ని అడిగారంట, అరే ఇది నిజంగా మీ మమ్మీ రాసినట్టు మీ డాడీకి ఎట్లా తెలుస్తుంది, మీ డాడీ రాసినట్టు మీ మమ్మీకి ఎట్లా తెలుస్తుందిరా అంటే, అంకుల్ మమ్మీ కిచెన్లో ఉంటే డాడీ మెల్లిగా వచ్చి రాస్తూ పెన్తో సౌండ్ చేస్తాడంట, ఇట్లా అని పెట్టేసి వెళ్ళిపోతాడంట. ఇక మమ్మీ వచ్చి ఆ ప్రశ్న చూసి ఆన్సర్ రాసి భర్త అటు పోతుంటే అని చెప్పి వెళ్ళిపోతుందంట. అట్లా కన్ఫర్మేషన్. సమాధానం లేదు. Many are lacking this. చాలా మందికి ఇలాంటి సమస్యలు ఉన్నాయి, చాలా మందికి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇలాంటి కష్టాలు ఉన్నాయి. ఇస్సాకు తెల్లవారుజామున ప్రొద్దున లేచి దొంగల బండి ఎక్కి పారిపోదాం అనుకున్నాడు. అదే రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఇస్సాకు అబ్రహాముకు తోడై ఉన్నట్టు నీకు కూడా నేను తోడై ఉంటాను, జట్టు వెళ్ళకు, ఇక్కడే ఉండవు. ఎందుకు పారిపోయాడు ఇస్సాకు? కరువు వచ్చిందని, ఫ్యామిన్ వచ్చిందని దొంగల బండి ఎక్కుని పారిపోదాం అనుకున్నాడు. ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు, అబ్రహాంతో తోడై ఉన్నట్టు, అబ్రహాం కొడుకే కదా, నీతో కూడా నేను తోడై ఉంటాను, ఎట్టు పోవద్దు, నువ్వు ఇక్కడే ఉండవు. సరే, ఇస్సాకు పొద్దున్న లేచి తన దగ్గర ఉన్న కొన్ని పైసలతో విత్తనాలు తీసుకొచ్చి కన్నీటితో విత్తనాన్ని విత్తాడు, కన్నీరు కారుస్తూ విత్తనాన్ని విత్తాడు, సంతోష గానముతో పంటను కోసుకున్నాడు. హల్లెలూయా. సంతోష గానంతో ఆ పంటను కోసుకున్నాడు. ఓకే, అందరు ఆశీర్వదింపబడుతున్నారు అక్కడ, అందరు పంటను సంతోష గానంతో కోసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఫిలిస్తీన్లు చూస్తున్నారు. ఫిలిస్తీన్ల కన్ను ఇస్సాకు మీద పడింది. ఫిలిస్తీన్ల మనస్తత్వం ఎట్లుంటుంది తెలుసా? ఒక్కడు పెరుగుతుంటే వారిని పెరగనీయడు, కిందికి లాకేస్తారు. ఇస్సాకు మీద కన్ను పడింది, అసూయ. ఈయనని ఏమైనా చేయాలి, ఏదో ఒక్కటి చేయాలి, ఇస్సాకుని ఏదో ఒక్కటి చేయాలి. ఇస్సాకు మీద ఫిలిస్తీన్లు అసూయ పడ్డారు. అట్లా మనము చదువుకుంటూ పోతే ఇస్సాకు అబ్రహాము త్రవ్విన బావులని వీళ్ళు మూసేస్తే తిరిగి ఆ బావుల్ని త్రవ్వినప్పుడు ఫిలిస్తీన్లు వచ్చారంట. ఫిలిస్తీన్లు వచ్చి, ఈ ఊరి మాదిరా, ఈ బావి మాదిరా అన్నారంట. అసూయ. ఇప్పుడు ఇస్సాకు చూశాడు, ఓకే మీదే ఊరు, మీదే బావి, ఆ బావిలో నీళ్ళు కూడా మాదే అన్నారు. ఓకే సరే, కానీ అయ్యా 10 రోజుల నుండి 10 మంది కూలోళ్ళని పెట్టుకొని త్రవ్వుతున్నాను, 1 లక్ష ఖర్చు అయింది, ఆ 1,00,000 రూపాయలు నాకు ఇచ్చేస్తే నేను తిరిగి. ఏంటి ఏమన్నావు? 1,00,000 రూపాయలయ్యా. 1,00,000 రూపాయల చెప్పు తీసుకొని వస్తా, పారిపో, వెళ్ళిపో, 1,00,000 రూపాయలు కావాలంట. దొంగ సచ్చినావు, వెళ్ళిపో.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరిని, మా భూములను కబ్జా చేస్తున్నావు, దాని మీద ₹1,00,000 కావాలా నీకు, చంపేస్తాం, వెళ్ళిపో, నరికేస్తాం, కొట్టేస్తాం, తిట్టేస్తాం అంటున్నారు ఫిలిస్తీయులు. వెళ్ళిపోయాడు, బాధపడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వేరే ఊరిలో అబ్రహాము త్రవ్విన బావులని మూసేశారు కదా, వేరే ఊళ్ళో కూడా త్రవ్వుతున్నారు. అక్కడ కూడా వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు ఫిలిస్తీయులు గారు, వేరే వాళ్ళు అక్కడొచ్చి, ఒరేయ్ ఈ బావి మాది, జాగ్రత్త, ఆ బావిలో నిన్ను వేసి బావి మూసేస్తాం, మేము చంపేస్తాం. అయ్యా ముందే ఫిలిస్తీన్లో 10 మందిని పెట్టుకొని బావిని తవ్వాము, 1,00,000 ఖర్చు అయింది. ఇక్కడ కూడా 1,00,000 ఖర్చు, 2 లక్షలు ఇస్తే నేను వెళ్ళిపోతాను. 2 లక్షలు నీకు, నీ ప్రాణం ఎక్కువనా 2 లక్షలు ఎక్కువనా? ఓకే నా ప్రాణం అయ్యా, సారీ. బయలుదేరాడు. బయలుదేరాడు, లాస్ అయిపోయాడు. ఏం చెప్పకుండా మౌనంగా బయలుదేరిపోయారు. ఎక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వేరే దగ్గర త్రవ్వాడంట, బావిని త్రవ్వి చూస్తున్నాడు. ఇప్పుడు త్రవ్వేవాడు వచ్చి, అయ్యా త్రవ్వాం కదా, వ్యవసాయం చేసుకుందామా అన్నాడు. ఆగ్రా, వాళ్ళు వస్తారేమో, పాట పాడేవాళ్ళు. ఎవరు? పాట పాడేటోళ్ళు వస్తారేమో. ఏ పాట చెప్పాలి? ఏ పాట? ఫిలిస్తీయుల పాటనా? ఏ పాట అని అడుగుతున్నాను. పాడు, పాట అని నేను వర్డ్ అనలేదు కదా, అది కూడా ఒక వర్షిపే. ఊరి మాదిరా నీళ్ళు మాదిరా అని వస్తారా తిరిగి, దీంట్లో కూడా లక్షలు పోతాయేమో. ఎవ్వరు రాలేదు. సంతోషపడ్డాడు. కొంతసేపు తర్వాత వీళ్ళందరూ ఎక్కడెక్కడైతే త్రవ్వారో అందరు కలిసి ఈయన మీద వస్తున్నారు. అందరు కలిసిపోయారంట, కలిసిపోయి ఈయన మీద వస్తున్నారు. నాగపాము అనుకోండి, నాగపాము దగ్గరకు పోతే బుస్సని కాటేస్తుంది. అది విషమెక్కిన పాము. నీలపాము ఉందనుకోండి, నీలపాము ఏం చేయదు, ఆ కరిచిన మనకు విషం ఎక్కదు. లైట్ తీసుకున్నాం అనుకో, అది బుస్ అంటదేమో, ఇది కూడా బుస్ అంటది. సమయం వస్తే ఇది కూడా కాటేస్తుంది. ఏం చేయదు అనుకుంటాం, అదే జరిగింది. వీళ్ళేమో మౌనంగా వెళ్ళిపోతున్నాడు. తిరిగాడు ఇస్సాకు, రేయ్ చంపేస్తే అడిగేస్తే. మౌనంగా ఉంటే ఏదైనా చేస్తారా మీరు? జాగ్రత్త. అసలు విషయం వేరే. అక్కడ వాళ్ళేమో, యాకోబు బాబు ఎందుకు అంత బీపీ, ఎందుకు అరుస్తున్నారు, ఆ బీపీ ఎందుకు మీకు? ఫస్ట్ మీరు కూల్ అవ్వండి. ఏం లేదు, అట్లా ఏం లేదు, మేము పాట పాడడానికి రాలేదు. ఈ ఊరు మాది కాదు, మీదే మీదే మీదే. ఈ నీళ్ళు కూడా మీదే, ఈ బావి కూడా మీదే. మీరు ఫస్ట్ కూల్ డౌన్. నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. కూల్ అయ్యాడు. కూల్ అయిన వెంటనే మేము సర్వశక్తి గల యెహోవా దేవుడు నీకు తోడై ఉండటం మేము చూసాము. సర్వశక్తి గల యెహోవా దేవుడు మీకు తోడై ఉండడం మేము చూసాం, కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చాము. యాకోబు బాబు, హల్లెలూయా, ఆమేన్. సర్వశక్తి గల యెహోవా దేవుని వాళ్ళు గ్రహించారంట. ఎవరు? శత్రువులు. మంచి మాట్లాడేటోళ్ళు కాదు, నీ గురించి నీకు నచ్చిన వాళ్ళు, నువ్వంటే వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు నీ గురించి మంచిగా మాట్లాడతారు. చెడు ఎప్పుడు చెప్పరు. ఒకవేళ నువ్వు చెడు చేసినా దాన్ని కవర్ చేయడానికి మంచిగా చెప్తారు.
కానీ ఇక్కడ చెప్పేటోళ్ళు ఎవరు తెలుసా? అసూయ పడేవారు. ఎవరినైతే చంపాలనుకున్నారో, ఎవరినైతే నాశనం చేయాలనుకున్నారో ఆయన గురించే. చెడు మాట్లాడిన నోరు మంచి మాట్లాడుతుంది. ఎందుకు? సర్వశక్తి గల దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, ఆమేన్. సర్వశక్తి గల దేవుడు అలా అంటారు. సర్వశక్తి గల యెహోవా దేవుడు మీకు తోడై ఉండడం మేము చూసాం కాబట్టి సమాధానం పడడానికి వచ్చాం. సమాధానం పడడానికి. ఎవరు? శత్రువులు వస్తున్నారంట మన దగ్గర సమాధానం పడడానికి. హల్లెలూయా. శత్రువులు, మంచివారు కూడా కాదు, మన శత్రువులు. ఎప్పుడైతే మన శత్రువులు మన దేవుని, సర్వశక్తి గల దేవుని మన దగ్గర చూస్తారు, సమాధానం పడడానికి వస్తారు. కానీ మనం ఎల్లప్పుడూ, ఎప్పుడు వస్తారు, ఎందుకు వస్తారు, మనం ఏం చేస్తే వస్తారు? మనం ఊరికి ఉంటే రారు. మనం ఊరికేనే ఉంటే రారు. ఏం చేస్తే వస్తారు? చెప్పాలండి, చెప్పాలి. ఇంతసేపు వాక్యం విన్నారు కదా, మైక్ వద్దు, కాస్ట్లీ మైక్. చెప్పాలి. వాళ్ళు సమాధానం పడడానికి ఎందుకు వచ్చారు? కారణం ఏంటి? దేవుణ్ణి చూశారు. ఎలా చూశారు దేవుణ్ణి? ఆయన దగ్గర ఆయన ఏం చేశాడని దేవుణ్ణి చూశారు? చూద్దామా? బైబిల్. థ్యాంక్ యూ లార్డ్. ఇర్మియా గ్రంథము 31:9. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. త్వరగా. జెర్మియా 31:9. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని చాలు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని. ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మోసపోయాను అనుకున్నాడు, నా కష్టజీతం అంతా పోయింది అనుకున్నాడు. అనుకొని వదిలేశాడా? వదలలేదు, ప్రార్థన చేశాడంట. వారు నన్ను ప్రార్థన చేయచుండగా నేను వారిని నడిపించాడు దేవుడు. ఈయనను కాదు, ఎవరైతే ఏ నోర్లైతే లేసిందో ఆ నోర్లని మూసేశాడు. మూసి ఇదిగో సర్వశక్తి గల దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి నీ తోడు ఉండడం మేము చూసాం కాబట్టి సమాధానం పట్టకు మేము వచ్చాము. ఈరోజు మీరు ప్రార్థన చేయండి. మీ శత్రువులు మీ దగ్గర రాబోతున్నారు. పాట పాడడానికి కాదు, మీరంత తీసుకున్నారు, మీరింత తీసుకున్నారు, మాకు అప్పులు అలాంటి పాటలు పాడడానికి కాదు. మిమ్మల్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో రారు. మీరు ప్రార్థన చేయండి. రోజు ఆ శత్రువులు వచ్చి ఇదిగో ఎంత తీసుకున్నారో తీసుకోండి, మేము మీ వడ్డీలు తినేసాం, చాలా మాకెందుకో గిల్ట్ ఫీల్ అవుతుంది, మేము తప్పు చేసాం అనుకుంటున్నాం, కావాలంటే మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేసాం, క్షమించండి. ఎందుకు క్షమించండి? ఎందుకంటే నీ దగ్గరున్న దేవుడు మమ్మల్ని హింస పెడుతున్నాడు. హల్లెలూయా. నీ దగ్గరున్న దేవుడు మమ్మల్ని మాకు వచ్చిన పైసలు కూడా ఆమ్దాన్ లేదు, దాంట్లో వచ్చేది వచ్చినట్టు వెళ్ళిపోతుంది. అప్పుడు మేము గ్రహించాం. 20 సంవత్సరాలు అవుతుందో 15 సంవత్సరాలు అవుతుందో గ్రహించి వాళ్ళని మనం మోసం చేశాం, వాళ్ళ గురించి మనం తప్పు మాట్లాడాం కాబట్టి మనకి ఇది జరుగుతుంది. వెంటనే వెళ్ళి క్షమాపణ అడుగుదాం అని శత్రువులు రాబోతున్నారు. హల్లెలూయా. శత్రువులు రాబోతున్నారు. సమాధాన పడ్డానికి శత్రువులు రాబోతున్నాడు. ఎరుగని మార్గంలో నడిపిస్తాడు, సమాధానపు మార్గంలో నడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తేనే. నువ్వు ప్రార్థన చేయకపోతే ఎరుగని మార్గం వదిలై నరకంలో పడతావు. హల్లెలూయా. ప్రార్థన చేయుచుండగా, వారు నన్ను ప్రార్థన చేయుచుండగా నేను వారిని నడిపిస్తాను. ఎంతమంది దేవుని చేత నడిపించబడాలనుకుంటున్నారు?
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆయన విడువడు, విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు. ఎల్లప్పుడూ మన తోడు దేవుడు ఉండాలంటే మనం ప్రార్థించాలి. నీ ప్రార్థన అంతటిలో నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇస్సాకుతో చెప్తున్నాడు, ఇస్సాకు, అబ్రహాముతో తోడుగా లేనా? అబ్రహాముతో తోడుగున్నట్టు నీతో కూడా నేను ఉంటాను, నిశ్చయంగా ఉంటాను. భయపడద్దు, ఎటు వెళ్ళిపోద్దు, ఎటు పారిపోదు, నేనున్నాను. దేవుడు మీతో ఉన్నాడు. మీరు భయపడొద్దు. మీ శ్రమల నుండి దూరం పారిపోవద్దు, మీ కష్టాల నుండి దూరం పారిపోవద్దు. నీ దేవుడు అంటున్నాడు, అబ్రహాంతో లేనా? నీతో కూడా ఉంటాను. పారిపోవద్దు. ఎదురించండి. ఇస్సాకు చివరికి ఎదిరించాడు. 2 సార్లు పారిపోయాడు మౌనంగా. ఆయన గొప్పతనము, ఆయన మంచితనము, ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగి ఉన్నాడు. పారిపోయాడు. మూడోసారి ఎదిరించే వారిని చూసి నేర్చుకున్నాడు ఎదిరించాడు. చివరికి విజయం ఎవరిది విజయం? ఇస్సాకుది విజయం. ఇవాళ అదే శత్రువులతో మీరు ఎదిరించబోతున్నారు, విజయము మీదే జరగబోతుంది. హల్లెలూయా.